హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నేను మీ రేఖ. ఈరోజు రెసిపీ వచ్చి మటన్ గ్రేవీ కర్రీ. బ్యాచిలర్స్కైనా కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. అలాగే ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే లైక్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఇక్కడ నేను 1/2 కిలో మటన్ అయితే వాష్ చేసి తీసుకున్న మటన్లో రుచికి సరిపడా సాల్ట్, 1 స్పూన్ పసుపు, కారం ఈ టేస్ట్ బట్టి ఎక్కువ వేసుకున్న వాళ్ళు ఎక్కువ, తక్కువ వేసుకుని నేనైతే 2 స్పూన్స్ కారం అయితే వేసుకున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి కొద్దిగా యాడ్ చేసి ఇక్కడ నేను ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను 1 స్పూను. అలాగే ఈ గరం మసాలా 1/2 స్పూన్ యాడ్ చేసి ఒక సగం నిమ్మకాయనైతే రసాన్ని పిండుకొని మొత్తం మటన్ మొత్తం కలుపుకొని 1 అవర్ వరకు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ మిక్సీ జార్లోకి కట్ చేసుకున్న ఆనియన్స్, ఇక్కడ చూపిస్తున్న మసాలా ఐటమ్స్ అన్నీ వేసుకున్నాను. మీకు కావాలంటే పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేదని ఎండు కొబ్బరిని అయితే యాడ్ చేశాను. మొత్తాన్ని అయితే మెత్తగా గ్రైండ్ చేసుకొని పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన కుక్కర్లో ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇంతకుముందు పేస్ట్ చేసుకున్న ఆ పేస్ట్ని అయితే వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో అయితే వేయించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుండాలి, అంటే అడుగంటుకుంటా. ఇక్కడ చూడండి, వేయించి తీసినాక మటన్ అయితే వాష్ చేసుకుని మటన్ అయితే వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టాను. మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి కొద్దిగా మగ్గినాక టమాటా గ్రేవీ పేస్ట్ అయితే వేసుకొని ఫైనల్గా మటన్ మసాలా కూడా వేసుకొని మరొకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి మొత్తం ఈ మసాలాలంతా మటన్ పట్టినాక ఓపెన్ చేసినాక ఇక్కడ చూడండి, దానికి సరిపడ్డ వాటర్ అయితే వేసుకొని 4-5 విజిల్లో అయితే ఉడికించుకోవాలి. ఫైనల్గా ఉడికినాక దిగినాక కొత్తిమీర వేసుకుంటే చాలండి. సింపుల్గా మటన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. బ్యాచిలర్స్కి అండ్ కొత్తగా వంట రాని వాళ్ళకి అయితే తొందరగా ఈ రెసిపీ అయితే ఈ రెసిపీ ఎలాగ వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి. అలాగే ఈ రెసిపీ ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. బాయ్ బాయ్.